ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఉండబోతోంది. కానీ అనుకోని కారణాల వలన శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉండటంతో అధికారులు వెంటనే అప్రమత్తమై షెడ్యూల్ను చేంజెస్ చేశారు. దీనివలన ప్రకాశం జిల్లాలో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అలాగే ఇదే పర్యటనలో భాగంగా కొన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రకాశం నుండి మరిన్ని అప్డేట్స్ ను అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నాయుడు పర్యటించనున్నాడు. ప్రకాశం జిల్లా నాగోపలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి రానున్నారు. 2 గంటలకి మద్దిరాలపాడు గ్రామానికి వస్తారు. అలాగే అక్కడే గ్రామ సభను నిర్వహించి గ్రామ సభల్లోనే ప్రసంగించనున్నారు. దీంట్లో ముఖ్యంగా అంశాలు వచ్చేసరికి 100 రోజుల పాలనకు సంబంధించి వస్తుంది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో మొదటిగా ఈ రోజు రావడం జరిగింది. దీంట్లో 100 రోజుల పాలనలో ఎలా ఉంది, ఆ పాలనలో ఎలాంటి మైనస్లు ఏమైనా ఉన్నాయా, ప్లస్ ఉన్నాయా అనే దాని మీద ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు, గ్రామస్తులను అడిగి తెలుసుకోనున్నారు. ఇంకా ఫ్యూచర్ గా ఏం చేయాలనేది కూడా ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించి తగిన విధంగా అంటే వారికి ప్రజలకు సంబంధించి వారి లాభ నష్టాలను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు పరిచే విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసుకోవడంతో అందువల్లనే ఈ రోజు గ్రామ సభల్లో కూడా ఈ అంశాలపై అంటే 100 రోజుల పాలనపై అలాగే పథకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలను కూడా అతి త్వరలో అమలు పరుస్తున్న తరుణంలో దీపావళికి గ్యాస్ కూడా రిలీజ్ చేస్తున్న తరుణంలో వీటన్నిటిపై ఇప్పటి వరకు ఎలా ఉంది పాలన అనే దాని మీద చంద్రబాబు నాయుడు గ్రామస్తులతోటి సమాచారం తీసుకుని ఉన్నారు. ఈ రోజు 2 గంటలకి మద్దిరాలపాడు వచ్చి తదుపరి గ్రామ సభల్లో నిర్వహించి ప్రసంగించి తదుపరి మళ్ళీ తాడేపల్లి వెళ్ళనున్నారు. జనీమా రైట్. అయితే అక్కడ ప్రకాశం జిల్లాలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రకాశం జిల్లాలో అనుకోకుండా అంటే మామూలుగా శ్రీకాకుళంలో ఈ ప్రోగ్రాం అనేది శ్రీకాకుళంలో జరగాల్సిన పరిస్థితి ఉండడంతో అక్కడ వాతావరణం అనుకూలంగా లేని పక్షంలో ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఇక్కడ అనుకోకుండా నిన్నటికి నిన్న ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయినప్పటికీ అధికారులు అప్రమత్తమై అప్పటికప్పుడు ఏర్పాట్లు అనేది సిస్టమేటిక్ గా అంటే ప్రతి ఒక్కటి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు అనేది అధికారులు కలెక్టర్ తమీం అన్సారియా అలాగే ఎస్పీ దామోదర్ ఇద్దరు దగ్గరుండి రాత్రి నుండి మొత్తం ఏర్పాట్లు అనేవి పూర్తి చేశారు. ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అనేవి చేయటం జరిగింది. రైట్ శ్రీనివాస్, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా ప్రసంగించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా ఇంకా ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ సభకు? అంటే జిల్లాకు సంబంధించి అంటే ఒంగోలు జిల్లాకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఉన్నాడు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి ఉన్నారు. అలాగే వీళ్ళకి సంబంధించి కాక గ్రామానికి సంబంధించి మినిస్టర్లకు సంబంధించి మరికొంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ వీళ్ళందరూ పాల్గొంటారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. వీరందరి అభిప్రాయాలు అంటే ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని వీరందరూ ఇక్కడ లోపాలు ఏమైనా జరుగుతుంటే దానికి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అందువల్లనే ప్రతి ఒక్క అధికారులను కూడా అక్కడికి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది.